ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్ సమయంలో ఓ మహిళ మరణించడంతో పాటు ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంలో అల్లు అర్జున్ తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనలో అల్లు అర్జున్ పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్దగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలుగు అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ పెద్దలపై విమర్శలు గుప్పించారు. తాను సీఎం గా ఉన్న సమయంలో ఇక మీదట ప్రీమియర్స్ కి టికెట్ల రేట్ల పెంపు ఉండదని, అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పారు. ఇది నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద షాకే అని చెప్పాలి. ఇదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోంది. దీంతో ఇండస్ట్రీకి ఏపీకి షిఫ్ట్ అవుతుందనే టాక్ వినిపిస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలి రావాలని కోరారు. బాలకృష్ణ నటించిన డాకు మహారాజు సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందనే ప్రచారం కరెక్ట్ కాదు. నేనిక్కడే డబ్బులు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఏపీకి వెళ్లి ఏం చేస్తా అని ప్రశ్నించారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి 2 తెలుగు రాష్ట్రాలు సమానమేనని చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో త్వరలో టాలీవుడ్ మీటింగ్ ఉంటుందన్న విషయం చెప్పారు. నాకు తెలియదు అని నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చారు.